శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఈ మార్గశిర మాసంలో ఒక మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. ఆ మంత్రం సాక్షాత్తు రాజ్యశ్యామల యొక్క మంత్రం. ఆ మంత్రాన్ని మనం చదువుకుంటే మనకి మంచి జ్ఞానము, అలాగే రాజ్యాధికారము అంటే చాలామంది అనుకుంటారు ఏదో మనకి వచ్చి పడిపోతుంది, ఎంతెంత కాదు. రాజ్యాధికారము అంటే నువ్వు ఎందులో ఉన్నావో దాంట్లో ఉన్న స్థానాన్ని చేరుకోవడం, పైకి వెళ్ళడం అనమాట. అందులో నువ్వు గొప్పగా ఉండడాన్ని రాజ్యాధికారం అంటారు. నువ్వు ఒక పని చేస్తున్నావు, మామూలుగా ఒక హాస్పిటల్లో ఒక కంపౌండరో, నర్సో, లేకపోతే ఒక డాక్టర్గా చేస్తున్నావు. దాంట్లో ఉన్నత స్థాయి అంటే డాక్టర్ గారు ఆ హాస్పిటల్కి హెడ్ అవ్వడం, లేదా ఆ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆఫీసర్ అవ్వడం, ఇలాంటివి ఉన్నత స్థాయికి వెళ్ళడం అనమాట. దాన్ని రాజ్యాధికారం అంటారు. కాబట్టి అలాంటి మంత్రాన్ని తెలుసుకుందాం. అలాగే ఈరోజు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మంత్రం మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చదువుకుంటే మనకి రాజ్యాధికారం గ్యారంటీ. రాజ్యాధికారం అంటే ఏం కాదు, మీరు చదువుకుంటున్నారనుకో, స్టూడెంట్ అయితే స్టూడెంట్లో మొదటి వాడు అవ్వడం అంటే ఉన్నత స్థాయికి వెళ్ళడం. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నా వ్యాపారంలో అందరికన్నా ముందు ఉండడం. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగులు అందరికన్నా మీరు ముందుగా ఉండడం, దాన్ని రాజ్యాధికారం అంటారు. అది తెలుసుకోవాలి. మనం చెప్పేటప్పుడు బాగా అది ఎలాగ పనిచేస్తుంది చెప్తే మీరు ఆ విధంగా చేసుకోవడానికి అవుతుంది. అంతేగాని రాజ్యాధికారం అంటే నాకు ఏదో నేను ఈ రాష్ట్రానికి సీఎం అయిపోతాను, లేదా ఈ జిల్లాకి ఎమ్మెల్యే అయిపోతాను, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోతాను, కలెక్టర్ అయిపోతాను కాదు. రాజ్యాధికారం అంటే మనం చేస్తున్న పనిలో ఉన్నత స్థాయిని పొందడం, అది రాజ్యాధికారం. ఒక సైనికుడు ఉంటే ఆ సైనాధిపతి, ఆర్మీలో పనిచేస్తున్నా అతను ఆర్మీ చీఫ్ అవ్వడం, లేదా సోల్జర్ అయితే అతని నుంచి మేజర్ అవ్వడం, ఇలాంటివి అన్నమాట మంచివి. కాబట్టి ఈరోజు తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఆది మధ్యంతరహిత మహామాయా విలాసిని సమస్త జగదాధార సర్వ సంజీవనోత్సుక. చూసారా, అన్నిటికీ సంజీవిని ఆవిడే. కాబట్టి మనం బతికున్నాము అంటే అమ్మవారి దయ వల్ల. అలాంటి రాజ్యశ్యామల మంత్రం మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా చదువుకోండి. అమ్మవారు మన అందరికీ కూడా కరుణా కటాక్షం ఇస్తుంది. కిందనే ఇస్తాను, చూసి చదవండి, చూడకుండా వద్దు. మరోసారి మీకోసం. ఆది మధ్యంతరహిత మహామాయా విలాసిని సమస్త జగదాధార సర్వ సంజీవినోత్సక. ఈ మంత్రం చదువుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.